మొన్న ఈ మధ్యన గుర్తుంది కదా, రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కలిసి హైదరాబాద్ లాంటి చోట్ల నైట్ కల్చర్ ఎక్కువ ఉండేటటువంటి చోట్ల 10ంటికే షాపులు కట్టేయమంటే అట్లాగా 11ంటికి దాకా బార్లు వైన్ షాపులు ఉంటున్నాయి, షాపులనేమో 10ంటికే కట్టేయమంటున్నాం, 9ంటికే కట్టేయమంటున్నాం, ఇది కరెక్ట్ కాదు కదా అని అడగటం. ఆ రోజున ఆయన కీలక నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించారు. అందులో బార్లు వైన్ షాపులు 11ంటికల్లా క్లోజ్ చేయాలి, కానీ మిగతా దుకాణాలు వ్యాపారాలు రాత్రి 1 గంట దాకా నడుపుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చారు కదా. అది వాస్తవంగా ఈ మెట్రో సిటీస్లో ఈ నైట్ కల్చర్ అనేది ఎక్కువని ఆ రోజునే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే బాటలో మరొక కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో తాజాగా నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 1 గంట వరకు అక్కడ కూడా దుకాణాలు వ్యాపార సంస్థలు తెరుచుకోవడానికి అనుమతిస్తూ, తద్వారా ఆదాయం పెరుగుతుంది, తద్వారా జిఎస్టీ పెరుగుతుంది, ప్లస్ పబ్లిక్కి అందుబాటులో షాపింగ్ ఉంటుంది అన్నటువంటి. ఎందుకంటే ఉద్యోగాలు 9 తర్వాత బయటకు వచ్చేసాక లేదా 6కో 7కో బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి కాస్త భోంచేసిన, లేకపోతే తమ బంధువుల్ని అక్కడికి రమ్మనని చెప్పి దారిలో షాపింగ్ మాల్కి వెళ్ళి కాస్త షాపింగ్ చేసుకుని ఆ తర్వాత తిని రిలాక్స్డ్గా ఇంటికి వెళ్ళేటట్టయితే 4 రూపాయలు వస్తాయని లెక్కేస్తున్నారు.